వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు, ధర్మ సందేహాలు, మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు, కడుపుబ్బా నవ్వించే చక్కటి జోక్స్ గురించి తెలియచేయటం. దయచేసి నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు బల్లి వెండి బల్లి కథ. బంగారు బల్లి, వెండి బల్లిని తాకితే బల్లి పడితే కలిగే దోషాలు తొలగిపోతాయి. బల్లి ఒంటి మీద పడిందంటే జలధరించిపోతాం. బల్లి అంటే భయపడేవారు లేకపోలేదు. సాధారణంగా ప్రతి ఇంట్లో బల్లులను చూస్తుంటాం. ఇది పాకే జీవి కనుకనే గోడపై పాకుకుంటూ బల్బుల వద్ద లేదా ఇంట్లో వెలుతురు ఉన్న లైట్ల వద్ద ఉంటుంది. బల్లి గురించి చాలా మందికి చాలా అపోహాలు ఉంటాయి. అది మీద పడితే విముక్తి పొందటానికి దోష నివారణ చర్యలు కూడా బల్లి శాస్త్రం అనే పుస్తకంలో వివరంగా రాశారు. మరి అంత భయమున్నవారు, చివరికి ముట్టుకుంటే కూడా ఏదో జరిగిపోతుందనే అపోహ ఉన్నవారు కంచిలోని బల్లిని ఎందుకు తాకుతారు? అలా వెళ్ళి ముట్టుకొచ్చిన వారి మీద బల్లి పడినా ఏమి కాదులే, నేను కంచిలో బల్లిని తాకొచ్చాను అని ఎందుకు అంటారు? ఇంతేకాదు, ఒకవేళ ఎవరి మీదైనా బల్లి పడితే కంచిలో బంగారు బల్లిని తాకొచ్చిన వారి కాళ్ల మీద పడి ఎందుకు నమస్కరిస్తారు? వీటన్నింటికీ సమాధానం ఏంటో తెలుసుకుందాం. తమిళనాడులోని కంచి బంగారు బల్లి అంటే ఎవరికైనా ఇట్టే గుర్తొచ్చేది తమిళనాడులోని కంచిలో గల వరదరాజ పెరుమాళ్ ఆలయం. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. పురాణగాథ. ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణగాథ ఉంది. అదేమిటంటే, గౌతమ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారు. గౌతమ ఋషి యొక్క ఇద్దరు శిష్యులు పూజా పాత్రలో క్రమం తప్పకుండా నీటిని నింపేవారు. ఒకరోజు నీటితో నిండిన పూజా పాత్రలో బల్లి పడింది. తెలియకుండానే శిష్యులు ఈ పాత్రను మహర్షి ముందు పెట్టారు. శాపం. గౌతమ్ ఋషి భగవంతుడిని ప్రార్థిస్తున్నప్పుడు పాత్రలో బల్లిని గమనించాడు. ఋషి వారి శిష్యుల అజ్ఞానానికి కోపించి బల్లులుగా మారమని శపించాడు. శాప విముక్తి కోసం ఇరువురు మహర్షిని వేడుకొనగా, కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్పాడు. శాప విముక్తి. ఇద్దరూ కూడా సరే అనుకోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్తారు. బల్లుల రూపంలో ఉండి స్వామి వారిని నిత్యం ప్రార్థించగా ఒకానొక రోజు శాపం నుండి వారిద్దరికీ విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. ఇంద్రుడు దోష నివారణకై బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది. సరస్వతి దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ ఆలయంలో బల్లులను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కలదు. పురాణాల ప్రకారం సరస్వతీ దేవిని విస్మరించి తన భార్యలైన గాయత్రి మరియు సావిత్రితో తనను తాను పవిత్రం చేసుకోవడానికి బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేశాడు. దీంతో ఆగ్రహించిన సరస్వతీ దేవి వేగవతి నది రూపంలో ఆ ప్రాంతమంతా అలలతో ముంచెత్తడానికి ప్రయత్నించింది. బ్రహ్మదేవుడి అభ్యర్థన మేరకు మహావిష్ణువు వరదలను తనిఖీ చేయడానికి శయన స్థితిలో ఉన్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం ముగించినప్పుడు విష్ణువు యజ్ఞ అగ్ని నుండి 1000 సూర్యుల మెరుపులతో మిరుమిట్లు గొలిపేలా ఉద్భవించాడు. ఐరావత్, ఇంద్రదేవుని వాహనం, వరదరాజును అతి పర్వతంగా ఎత్తింది. అత్తిగిరి ఆలయానికి 24 మెట్లు ఉన్నాయి. అట్టి వరదరాజ స్వామి కాంచీపురం ఆలయ చెరువులోని వెండి పేటికలో ఉన్న వరదరాజు. అట్టి వరదరాజ స్వామి అసలు విగ్రహాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడని భావిస్తున్నారు. దర్శన భక్తులకు 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది తీసివేయబడుతుంది. ఇది ఆలయ ఆకర్షణీయమైన అంశం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఖగోళ నిర్మాత విశ్వకర్మను వరదరాజుల చెక్క విగ్రహాన్ని సృష్టించమని శపించాడు. అతను దానిని అంకితం చేసిన తర్వాత ఇది ఆలయ ప్రధాన దేవతగా మారింది. బ్రహ్మదేవుని బలి అగ్ని నుండి కనిపించిన విగ్రహాన్ని ఉత్సవమూర్తి అని పిలుస్తారు. ఆది హస్తిగిరినాథర్ అనే పేరు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన చెక్క విగ్రహాన్ని సూచిస్తుంది. చెక్క విగ్రహాన్ని ఒక వెండి పేటికలో ఉంచి అనంతసరస్ పుష్కరిణిలో ముంచారు. ఎందుకంటే దానిని బహిరంగ ప్రదేశంలో ఉంచి దానిపై వేర్వేరు సేవలు చేస్తే అది పాడైపోతుందని నమ్ముతారు. దాని స్థానంలో మూలవర్గా గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు కూడా ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర చెరువు నుండి అసలు చెక్క విగ్రహాన్ని తొలగిస్తారు. తద్వారా పూజలు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని చూడవచ్చు. వెండి పేటికలోని చెక్క విగ్రహాన్ని ట్యాంక్ నుండి తీసి వసంత మండపంలో ఒక మండపం లేదా 45 నుండి 48 రోజుల వరకు నీరు పూర్తిగా బయటకు తీసిన తర్వాత ఉంచబడుతుంది. ఇది మరోసారి పేటిక లోపల ఉంచబడుతుంది మరియు మండలం తర్వాత అనంతసరస్ ట్యాంక్ లోపల ఒక చిన్న ఆవరణలో మునిగిపోతుంది.
1979లో ఈ అట్టి వరదను తొలగించినప్పుడు ట్యాంక్ ఆవరణలో చెక్కతో కూడిన విగ్రహాన్ని ఉంచిన వెంటనే వర్షం కురుస్తుందని, అది నిండిపోయిందని నివేదించబడింది. ఈ చాలా తెలివైన మరియు శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన కాలంలో కూడా మనం దేవుని ఈ మర్మమైన చర్యలను గౌరవంగా అంగీకరించాలి. ప్రధాన దేవత, వరదజ భగవానుడు, నిలబడి ఉన్న భంగిమలో పడమర ముఖంగా ఉన్నాడు మరియు శంకు, చక్ర, గద మరియు పద్మ తన 4 చేతులతో పట్టుకున్నాడు. 100 సంవత్సరాల క్రితం అత్తి వరదరాజు యొక్క అసలు చెక్క విగ్రహం దెబ్బతినడంతో ప్రస్తుత వరదరాజుల ప్రధాన దేవత ఇక్కడ రాతితో చెక్కబడిందని చెబుతారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి అతి వరదరాజ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళతారు. రాజగోపురం దాటిన తర్వాత ఎడమవైపున వచ్చే 100 స్తంభాల మండపం అందమైన శిల్పాలతో కనుల పండువగా ఉంటుంది. బంగారు బల్లి, వెండి బల్లిని తాకితే బల్లి పడితే కలిగే దోషాలు తొలగిపోతాయి.